నాగచైతన్య, శోభిత పెళ్లిపై చాలా తెలివిగా స్పందించారు సమంత. ఇక తనపై ఇప్పటికే వస్తున్న విమర్శలపై కూడా గట్టిగానే స్పందించారు సాంగ్. రకరకాల కామెంట్ చేసే వారికి ఒక సమాధానంతో నోరు మూయించారు సమంత. పెళ్లి పిల్లలు అంటేనే మహిళ హ్యాపీగా ఉన్నట్ట అని ప్రశ్నించారు. తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు సాంగ్. పెళ్లి చేసుకుని పిల్లలు ఉంటేనే స్త్రీ పరిపూర్ణం అనే భావనను తిప్పి కొట్టాలనుకుంటున్న సమంత ఇప్పుడు ఒంటరిగా ఉన్న సంతోషంగానే ఉన్నానన్నారు. రీసెంట్ గా జరిగిన ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆమె మాట్లాడారు. తన గురించి వస్తున్న రకరకాల వార్తలపై కూడా ఆమె తెలివిగా స్పందించారు. తన సమాధానంతో అందరి నోర్లను మూయించే ప్రయత్నం చేశారు. ఎవరి పేరు ప్రస్తావించకుండానే ఆమె మాజీ భర్త నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం గురించి ప్రశ్న ఆమెకు ఎదురైంది. దాని గురించి బాధగా ఉందా అని అడిగారు. దానికి సమంత ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. పరిపూర్ణ స్త్రీ కావాలి అంటే పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి అనే భావన ఉంది. అలా కాకపోతే ఆమె బాధగా ఒంటరిగా ఉంటుంది అనుకోవటం తప్పు. అందులో నిజం లేదు అని సమంత అన్నారు. ఈ రకంగా మహిళలు వాటి కోసమే అన్న భావన పోవాలి అని సమంత ఇండైరెక్ట్ గా అన్నారు. తన గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఇది సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ సొంతంగా సంతోషంగా విజయవంతంగా ఉండగలదని అంగీకరించాలి అని ఆమె నొక్కి చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఎవరి పేర్లు ప్రస్తావించకపోయిన నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం గురించి అడిగిన ప్రశ్నకు సమంత చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. నా జీవితంలో చాలా చూశాను. అన్ని ఇప్పుడు ఆలోచించలేను. నాకు ద్వేషం అస్సలు నచ్చదు. ద్వేషం అన్ని చెడులకు మూలం. ద్వేషం లాంటి చెడు ఆలోచనలకు నేను చోటివ్వను అని సమంత అన్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.